ముందుగా చెప్పేస్తున్నా. నా గొంతయితే పోయింది. సో, ఈ బొంగురుపోయిన గొంతుతోనే వాయిస్ ఓవర్ చెప్తున్నాను. ఎందుకంటే మీకు అప్‌డేట్‌లు ఇవ్వకపోతే మీరేం ఊరుకోవట్లేదు. సో, ఈ బేస్ గొంతుతో, వంకర గొంతుతోనే స్టోరీ వినండి. ఓకే. స్టోరీలోకి వెళ్దాం. ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 68. ఫ్రెష్ అయ్యాక డిన్నర్ ప్రిపేర్ చేస్తున్న రాధికని గమనిస్తున్న కృష్ణకి ఆమె రూపం కొత్తగా అనిపిస్తుంది. చీరకట్టులో ముచ్చటగా ఉన్న ఆమె రూపానికి మనసు ఎక్కడో చెదరడంతో అలానే చూస్తుంటాడు. రాధిక మాత్రం వంట మీదే ఫుల్ కాన్సంట్రేషన్ పెట్టడంతో కృష్ణ చూపులు గమనించదు. వంట పూర్తి చేశాక నుదుటిన పట్టిన చెమట తుడుచుకుంటూ తల తిప్పిన రాధిక కృష్ణ తన వైపే చూస్తున్నాడని గమనించి నేనేమైనా మిస్టేక్ చేశానా? లేకపోతే మిస్టేక్ చేస్తాను అని నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడా ఈ కిట్టయ్య అని అతని దగ్గరికి వెళ్తుంది. తన వైపే వస్తున్న రాధిక చేయి పట్టుకొని తన ఒళ్ళోకి లాక్కుంటాడు కృష్ణ. ఊహించని అతని చర్యకి గబుక్కుమని వచ్చి కృష్ణ ఒళ్ళో వాలిపోయి బెత్తర చూపులు చూస్తుంది. ఆమె నుదుటి మీద పడుతున్న హెయిర్ సరి చేసి నుదుటి మీద ముద్దు పెట్టి నా భార్య ఈరోజు చాలా ముద్దుగా ఉంది అని నవ్వుతాడు. కిట్టయ్య నువ్వేంటి ఇలా నీ ఒళ్ళో కూర్చోవడం ఏంటి? ఇది కల కదూ? కాదు నిజం అంటూనే రాధిక బుగ్గ కొరుకుతాడు. నొప్పికి అతడు చేసిన పనికి ఓ మై గాడ్ అన్నట్టు చూస్తుంది రాధిక. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం చూసిన కృష్ణ ఇంకొక బుగ్గ కూడా కొరికి ఇంత క్యూట్ రాకాసి పెళ్ళాం ఉంటే ఇంతకన్నా ఎక్కువే చేస్తారు. కానీ నేను గుడ్ బాయ్ని కాబట్టి జస్ట్ ముద్దుతో సరిపెట్టాను అని నున్నగా చేతికి తగిలిన ఆమె నడుముని గిల్లుతాడు. నొప్పికి తేరుకున్న రాధిక కృష్ణ గుండెల మీద వాలి కళ్ళు మూసుకుంటుంది. ఆమె భావం అర్థమైన కృష్ణ రాధిక చుట్టూ చేతులు బిగించి అలానే ఉండిపోతాడు. ఆ రాత్రికి ఇద్దరూ ఒకే బెడ్ మీద పడుకున్నా ఈస్ట్ ఒకళ్ళు వెస్ట్ ఒకళ్ళు కాకుండా కృష్ణ గుండెల మీద ప్లేస్ సంపాదించి హాయిగా కళ్ళు మూసుకుంటుంది రాధిక. ఆమె సాంగత్యం కొత్తగా ఉన్నా చాలా నచ్చడంతో ఇష్టంగా ఆమెను దగ్గరకు తీసుకుని సంతోషంగా కళ్ళు మూసుకొని నిద్రకి వెల్కమ్ చెప్తాడు. ఫస్ట్ వీక్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తుంది రాధిక. ఒక పక్కన ఇంటి పనులతో పాటు ఆఫీస్ వర్క్ కూడా కాస్త అటు ఇటుగా మేనేజ్ చేస్తుంది. ఉదయం కాఫీ కప్‌తో కృష్ణని నిద్రలేపిన రాధిక బెడ్ కాఫీతో పాటు బెడ్ కిస్ కూడా ఇచ్చి ఇంట్లో వర్క్స్ మొదలుపెడుతుంది. ఆమె చేస్తున్నవి చూస్తున్న కృష్ణ రాధికలో మార్పుకి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో, తనకి 1 డే రెస్ట్ కూడా ఇవ్వాలి అనుకొని ఏదోటి ప్లాన్ చేయాలి అనుకుంటాడు. ఆఫీస్‌కి వెళ్ళాక ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయితే యషిత్‌తో మాట్లాడాలి అని తన క్యాబిన్‌కి రమ్మంటుంది రాధిక. మే ఐ కమ్ ఇన్ మేడమ్? రావే మోగమాత అన్న రాధిక పిలుపుకి మొహాన్ని అష్టవంకర్లు తిప్పుతూ వస్తుంది యషిత. రోడ్డు మీద పడిన గుంతలు నీ మొహంలో పడినట్టు ఆ ఫేస్ ఏంటి? మీకు నన్ను ఏదో ఒకటి అంటే కానీ కడుపు నిండదా? అదో తృప్తే నాకు. ఆ ఏంటి? తృప్తి. అబ్బో! సర్లే ఎందుకు పిలిచారో చెప్పండి. ఏం లేదు. ఈరోజు నువ్వు మీ అన్నని బయటికి తీసుకెళ్ళాలి. నైట్ 11 వరకు కృష్ణ ఇంటికి రాకూడదు. ఆహా! ఏంటి సంగతి? మర్చిపోయారా నువ్వు మీ అన్న? ఓహ్ షిట్! రేపు అన్నయ్య బర్త్‌డే కదా! అని అంటే సర్ప్రైజ్ ప్లాన్ చేశారా? నాతో కలిసి జరుపుకుంటున్న ఫస్ట్ బర్త్‌డే. కొంచెం స్పెషల్‌గా ఉండాలి కదా! ఉండాలి కానీ ఏం చెప్పి తీసుకెళ్ళాలి అన్నయ్యని బయటికి అని తల గోక్కుంటుంది. మూవీకి తీసుకెళ్ళవే సరిపోతుంది. ఓహ్! నైస్ ఐడియా. నేనెళ్ళి అన్నయ్యతో మాట్లాడతాను. మీరు మీ ప్లాన్స్ రెడీ చేసుకోండి. అలాగే వెళ్ళు అని నవ్వుతుంది రాధిక. యష్‌తో వెళ్ళిపోయాక కృష్ణకి వేరే వర్క్ ఉందని ఈవినింగ్ ఇంటికి వచ్చేస్తానని మెసేజ్ చేసి ఆఫ్టర్‌నూన్ నుండి వెళ్ళిపోతుంది రాధిక. కృష్ణ ఓకే అని రిప్లై ఇచ్చి వర్క్‌లో బిజీ. అయితే అతని దగ్గరికి వచ్చిన యష్‌తో నార్మల్‌గా మాట్లాడుతూ మూవీకి వెళ్దాం అన్నయ్య బోర్ కొడుతుంది అని తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈవినింగ్ మీ వదిన ఒక్కటే ఉంటుంది ఇంట్లో. ఒకసారి తనని కూడా అడుగుతాను మూవీకి వస్తుందేమో. వద్దు అంటే కృష్ణకి అనుమానం వస్తుందేమో అని సరే అడుగు అంటుంది యషిత. రాధికకి కాల్ చేసిన కృష్ణ ఆమె రాలేను వర్క్ ఉంది మీరు వెళ్ళండి అని చెప్పడంతో డిసప్పాయింట్‌మెంట్ గానే సరే అని కాల్ కట్ చేసి యషితకి ఓకే చెప్తాడు. అలాగే అన్నయ్య నేను టికెట్స్ బుక్ చేస్తాను. స్కూటీ ఆఫీస్‌లోనే పెట్టేస్తాను. నీ బైక్‌లో వెళ్దాం అనేసి యషిత వెళ్ళిపోతే కృష్ణ వర్క్‌లో బిజీ అవుతాడు. ఈవినింగ్ కృష్ణతో కలిసి మూవీకి స్టార్ట్ అవుతుంది యషిత. దారిలో రాధికకి మెసేజ్ చేస్తూనే మాల్ చేరుకుంటుంది. మూవీకి ఇంకా టైం ఉందని ఫుడ్ కోర్ట్‌లో కూర్చుంటారు. కృష్ణకి రాధిక ఉంటే బావుండు అన్న ఆశ ఉన్నా సైలెంట్‌గా ఉంటాడు. యషిత మాత్రం సక్సెస్‌ఫుల్‌గా కృష్ణని మూవీకి తీసుకొచ్చాను అని రిలాక్స్ అవుతుంది.
ఇద్దరు మూవీ చూడడం అయిపోయాక యశోదని ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి జాగ్రత్తరా అని ఆమె లోకి వెళ్ళి మెసేజ్ చేశాక బైక్ స్టార్ట్ చేస్తాడు కృష్ణ. అతను ఇంటికి వస్తున్నాడని యశోద ద్వారా తెలిసిన రాధిక తను చేయాల్సినవన్నీ రెడీ చేసి సైలెంట్గా వర్క్ చేసుకుంటూ కూర్చుంటుంది. ఆఫీస్ వర్క్ చేస్తున్న రాధికను చూస్తూ లోపలికి వస్తాడు కృష్ణ. ఏంటి మేడం ఫుల్ బిజీగా ఉన్నారు? తలెత్తి అతని వంక చూసి చిన్నగా నవ్వి అయిపోయింది కృష్ణ అని ల్యాప్టాప్ క్లోజ్ చేస్తుంది. షర్ట్ బటన్స్ విప్పుకుంటూ తమ రూమ్లోకి వెళ్తున్న అతన్ని ఆపి లోపల చిన్న చిన్న పెయింట్స్ వేశాను, అవి డ్రై అవ్వాలి. కామన్ వాష్రూమ్లో ఫ్రెష్ అవ్వు. ఏం పెయింట్స్ వేశావు అని అయోమయంగా అడుగుతాడు కృష్ణ. ముందు ఫ్రెష్ అవ్వు, ఇదిగో నీ డ్రెస్ అంటూ అతని చేతిలో నైట్ డ్రెస్ పెట్టి వాష్రూమ్లోకి తోలేస్తుంది. ఏంటో దీని పిచ్చి అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిన కృష్ణకి తెల్లారితే తన బర్త్డే అన్న విషయం 1% కూడా గుర్తుండదు. ఫ్రెష్ అయ్యాక స్పెషల్ డిన్నర్ వడ్డిస్తే అనుమానం వస్తుందని నార్మల్ డిన్నర్నే వడ్డించి అతనితో కలిసి తిన్నాక వాకింగ్ కోసం కృష్ణ ఎలాగో బయటికి వెళ్తాడని వెయిట్ చేస్తుంది. అతను వాకింగ్ చేస్తుంటే అన్ని సర్దేసి తను ఆల్రెడీ శారీలోనే రెడీగా ఉండడంతో కృష్ణ దగ్గరికి నడుస్తుంది. టైం 11:45 అని చూశాక మాటలతో ఓ 10 నిమిషాలు గడిపేసి 11:55కి కృష్ణ కళ్ళకి గంతలు కట్టేస్తుంది. ఏం చేస్తున్నావే అని కృష్ణ అయోమయంగా అంటుంటే కాస్త ఆ నోటికి తాళం వేయకిట్టయ్యా, నేనేదో చేసేంత పెద్ద పెద్ద ఆశలు ఇప్పుడే నాకు లేవులే, కాస్త నేను చెప్పినట్టు కొద్దిసేపు ఉంటే చాలు అని కృష్ణనే లోపలికి నడిపిస్తుంది. రాధి ఏం ప్లాన్ చేశావే, కొంపదీసి ఫస్ట్ నైట్నా? చిచి నన్నంటావు కానీ నువ్వు గబ్బు పిల్లాడివి అయిపోతున్నావు అని కృష్ణని బెడ్రూమ్ వరకు జాగ్రత్తగా తీసుకొస్తుంది. డోర్ ఓపెన్ చేసి కృష్ణ కళ్ళకు ఉన్న క్లాత్ లాగేస్తుంది. కళ్ళు తెరిచిన కృష్ణ బ్లర్గా ఏవో వెలుగుతూ కనిపిస్తుంటే అర్థం కాక సరిగ్గా చూస్తాడు. నేల మీద అక్కడక్కడ ఫ్లవర్స్తో పాటు క్యాండిల్స్ వెలిగించి బెడ్ మధ్యలో హ్యాపీ బర్త్డే మామా అని గులాబీ రేకులతో రాసి ఉంటుంది. విత్ బుజ్జి కేక్. అదంతా చూస్తున్న కృష్ణ కళ్ళలో చిన్న కన్నీటి తడి కాస్త ఆనంద బాష్పాలుగా బయటకు దూకుతుంటే వాటిని ఆపేస్తుంది రాధిక. పుట్టినరోజు నాడు ఏడుపు ఉండకూడదు మామా. ఆమెని గట్టిగా హత్తుకొని ఈ రోజు నా పుట్టినరోజు కాదే, నేను ఎప్పుడు పుట్టానో నాకే తెలీదు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అయ్యో మామ, ఈ రోజు పుట్టకపోతే ఏంటి? నువ్వు హోంలోకి చేరింది ఈ రోజే కదా, నీకు సేఫ్ ప్లేస్ దొరికింది ఈ రోజే కదా, సో ఇదే నీ బర్త్డే, నాతో కలిసి జరుపుకుంటున్న ఫస్ట్ బర్త్డే. ఇలా ఏడుపుతో మొదలు పెట్టకు మామ. రాధిక రిక్వెస్ట్కి ఆమెకి దూరం జరిగి కన్నీళ్లు తుడుచుకున్న కృష్ణ, నీలాంటి భార్య రావాలనే దేవుడు నాకు ఎవరు లేకుండా చేశాడు. ఎవరూ లేరు అని నువ్వు అనుకుంటున్నావు మామ, నీకోసం నేనున్నాగా. చెల్లిగా యశి ఉంది, మన పెళ్ళయ్యాక బావమరిది కొడుకు లాంటి చిన్న ఉన్నాడు, మనకు పుట్టే పిల్లలు, చిన్నగా పుట్టే పిల్లలు ఉన్నారు. నువ్వు వేసే ఒక్క అడుగులో ఇన్ని బంధాలు రాబోతున్నాయి కృష్ణ. ఆమె మాటలకి చిన్నగా నవ్వుతాడు కృష్ణ. నువ్వు పేరుకే కిట్టయివి, గుణం రాముడిది. ఆవేశంతో కాకుండా ఆలోచనతో మాట్లాడే బుద్ధిమంతుడివి. నీకోసం కాకుండా హోంలోని పిల్లల కోసం బ్రతికే మంచి మనసున్న మనిషివి. నా వెనక ఆస్తి వంక కన్నెత్తి చూడని నిజాయితీ ఉన్నవాడివి. ఇన్ని లక్షణాలు ఉన్న నీ ముందు నేనెక్కడ సరిపోనేమో. అలా అనుకో రాధి, నువ్వు తలుచుకుంటే ఏం చేయగలవో చూసిన వాడిని కానీ నా ప్రేమ కోసం నీ స్థాయి నుండి ఎన్ని మెట్లు నా కోసం దిగావో తెలుసా? నన్ను ఇంతగా పిచ్చిగా ప్రేమిస్తున్నావు. నా నుండి ఒక్క ప్రేమతో కూడిన మాట వస్తే పొంగిపోతావు. నీలా నన్ను నేను కూడా ప్రేమించలేనేమో. నిన్ను ప్రేమించడానికి నేనున్నాను కిట్టయ్య, ముందు కేక్ కట్ చేద్దువురా అని బెడ్ వైపు లాక్కుపోతుంది. క్యాండిల్ వెలిగిస్తున్న ఆమె వంక చూస్తున్న కృష్ణ ఆమెలో ఏదో తేడా గమనిస్తాడు కానీ పెద్దగా పట్టించుకోడు. కేక్ కట్ చేసి రాధిక నోటికి కేక్ అందిస్తాడు. అందులో నుండి కొంచెం తీసి కృష్ణ నోటి ముందు పెట్టి హ్యాపీ బర్త్డే మామ అని నోట్లో పెట్టేస్తుంది. థ్యాంక్ యూ మై డియర్ నాటీ వైఫ్ అంటూనే తన చేతిలో ఉన్న కేక్ రాధికకు తినిపిస్తాడు. ఇంతలో కృష్ణ ఫోన్ గట్టిగా రింగ్ అవడంతో నీ చెల్లె అనుకుంటా, విషెస్ చెప్పకపోతే దానికి ఆత్రం ఆగదు, లిఫ్ట్ చేయి కిట్టయ్యా. సరే అని కృష్ణ ఫోన్ లిఫ్ట్ చేయగానే హ్యాపీ బర్త్డే అన్నయ్య అని అరిచి మరీ విషెస్ చెప్తున్న యశిత తీరుకి చిన్నగా నవ్వి థ్యాంక్స్ రా అంటాడు కృష్ణ.
ఓన్లీ థాంక్స్ కాదు. రేపు బర్త్‌డే పార్టీ కావాలి. ఓకే. షీ లంచ్‌కి వెళ్దాం. మరి మీ ఆవిడ? తను కూడా వస్తుంది. అలాగే అన్నయ్య. మా మేడం సర్ప్రైజ్ ఎలా ఉంది? నువ్వు మూవీ ప్లాన్ చేసింది ఇందుకేనా? హిహి అవును. ఆ! బానే ప్లాన్ చేశారు. ఏదో నీ మీదున్న లవ్వుతో చేసిందిలే. ఇంతకీ ఏం గిఫ్ట్ ఇచ్చింది మా మేడం? తనే నాకు పెద్ద గిఫ్ట్. ఇంకెలాంటి గిఫ్ట్ అవసరం లేదురా. అబ్బా అన్నయ్య చంపేశావు. ఈ ఒక్క డైలాగ్‌తో ఇక రాధిక మేడం నేల మీద నడవదేమో. పొగిడితే పడిపోయే టైప్ కాదులే మీ మేడం. రేపు ఆఫీస్‌లో కలుద్దాం అని రాధిక ఎందుకో ఇబ్బందిగా ఉండడం చూసి ఫోన్ కట్ చేస్తాడు. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.